గత 2-3 రోజులుగా సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్ సామాజిక మాధ్యమాల్లో ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకురాలు అదితి సింగ్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అసలు ఇందులో నిజమెంత? అదితి సింగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీరిద్దరి మధ్య పెళ్లికి సంబంధించిన వార్తలు ఎలా వచ్చాయి? కర్ణాటక రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ దీనిపై స్పందించలేదు. కానీ అదితి సింగ్ మాత్రం ట్విట్టర్లో వీటిని గాలి వార్తలుగా కొట్టిపారేసింది. వీరిద్దరూ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదితి ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి 2017లో జరిగిన ఎన్నికల్లో 90,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆమె తండ్రి అఖిలేష్ సింగ్ ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధిష్టానానికి, గాంధీ నెహ్రూ కుటుంబానికి బాగా కావలసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రఖ్యాత డ్యూక్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన అదితి 2017లో టికెట్ రావడంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాహుల్ గాంధీ అక్క ప్రియాంక వాద్రాకు అదితి దగ్గరగా ఉంటారట. ప్రియాంక సలహా మీదే మంచి వృత్తిని వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చాను అని చెబుతూ ఉంటారు అదితి. తనపై రాహుల్ గాంధీతో తనకున్న సంబంధాలపై వచ్చిన వార్తలకు ప్రతిస్పందిస్తూ రాహుల్ గాంధీ తనకు అన్నయ్య లాంటివారు, ఆయనంటే తనకెంతో గౌరవం అని, తమపై ఇటువంటి రూమర్లు రావటంపై బాధగా ఉందన్నారు. అదితి ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చినా అవి మాత్రం ఆగట్లేదు. ఈ నెలాఖరుకి వీరిద్దరికీ పెళ్లి జరగనుంది అనే వార్తలు అన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.